నాకు నా ప్రాణ స్నేహితుని ఇంటి ప్రక్కన ఇల్లు కట్టుకోవాలని ఉంది. మై స్కూల్ ఈజ్ బై ఏ టెంపుల్. మా స్కూల్ ఒక గుడి ప్రక్కన ఉంది. ఇలా ప్రక్కన అని తెలియజేయడానికి బైని మొదటి రకంగా ఉపయోగించడం జరుగుతుంది. బై అనగా ముందే. ఐ విల్ కమ్ బై 7 PM. నేను 7 గంటలకి ముందే వస్తాను. యూ హ్యావ్ టు కంప్లీట్ ఇట్ బై సండే. మీరు దీనిని ఆదివారం కంటే ముందే పూర్తి చేయాలి. ఇలా కొంచెం ముందే ఏదైనా ఒక సమయం చెప్పి ఆ సమయానికంట కొంచెం ముందే అని తెలియజేయడానికి బైని రెండవ రకంగా ఉపయోగించడం జరుగుతుంది. బై అనగా కార్, బస్, ప్లేన్, ఆటో, క్యాబ్, టాక్సీ, ట్రైన్. చాలా సమయాలలో మనం ఏదైనా ఒక వెహికల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఇన్ కార్, లేకపోతే ఇన్ బస్, ఇన్ ఆటో, ఇన్ క్యాబ్, ఇన్ టాక్సీ, ఇన్ ట్రైన్ ఇలా చెప్తుంటాము. కానీ ఇన్ కార్ అనేది తప్పండి. ఎప్పుడైనా కానివ్వండి ఇన్కి బదులుగా మనం బైతో చెప్పడం జరుగుతుంది. బై కార్, బై బస్, బై ప్లేన్, బై ఆటో, బై క్యాబ్, బై టాక్సీ, బై ట్రైన్. ఇలా ఏదైనా ఒక వెహికల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు మనం ఇన్కి బదులుగా బైతో చెప్పాల్సి ఉంటుంది. మునిరాజ్ ఈస్ కమింగ్ బై కార్. మునిరాజ్ కార్లో వస్తున్నాడు. ఐ వెంట్ టు సుద్దపల్లి బై ప్లేన్. నేను సుద్దపల్లికి విమానంలో వెళ్ళాను. ఇలా ఏదైనా ఒక వెహికల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు మనం ఇన్ అనే ప్రిపోజిషన్ కాకుండా బై అనే పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది. బై ఎప్పుడైనా కానివ్వండి మనం ఫ్యాక్స్ ద్వారా లేదా ఫోన్ ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా వాట్సాప్ లేదా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా మనం ఏదైనా ఒకటి పంపించదలుచుకున్నప్పుడు మనం త్రూ అనే అటువంటి పదాన్ని చెప్పకుండా బై అనే అటువంటి పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అబౌట్ దిస్ టాపిక్ కాంటాక్ట్ మీ బై ఫోన్. మీకు ఈ విషయం గురించి ఏదైనా సందేహాలు ఉంటే నాకు ఫోన్ చేయండి. ఐ విల్ సెండ్ ఇట్ బై ఈమెయిల్ ఆర్ వాట్సాప్. నేను దీనిని ఈమెయిల్ లేదా వాట్సాప్ ద్వారా పంపిస్తాను. ఇలా ద్వారా పంపిస్తాను, ద్వారా అని తెలియజేయడానికి మనం త్రూ అనే పదానికి బదులుగా బైని ఉపయోగించడం జరుగుతుంది. బై అనగా క్రెడిట్ కార్డ్ లేదా చెక్తో మనం పేమెంట్ చేసినప్పుడు. ఐ వుడ్ లైక్ టు పే బై చెక్. నేను చెక్ ద్వారా చెల్లించాలనుకుంటున్నాను. ఇలా మీరు ఎప్పుడైనా కానివ్వండి చెక్ ద్వారా లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు బిల్ని పే చేయదలుచుకున్నప్పుడు బై క్రెడిట్ కార్డ్ లేదా బై చెక్ని తెలియజేయడం జరుగుతుంది. ఐ పేడ్ ఇన్ క్యాష్ ఫర్ ద టీవీ. నేను టీవీకి డబ్బు ద్వారా చెల్లించాను. ఇక్కడ నేను మెన్షన్ చేశాను నాట్ బై క్యాష్. ఎప్పుడైనా కానివ్వండి క్యాష్ రూపంలో మనం బిల్లును చెల్లిస్తున్నప్పుడు నాట్ బై క్యాష్, బై క్యాష్ అని ఎప్పుడు కూడా చెప్పకూడదు. ఇన్ క్యాష్ అని మాత్రమే చెప్పాలి. కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా లేదా చెక్ ద్వారా మనం బిల్ని పేమెంట్ చేసినప్పుడు మనం బై క్రెడిట్ కార్డ్ లేదా బై చెక్ని ఉపయోగించడం జరుగుతుంది. బైని ఎప్పుడైనా కానివ్వండి వెర్బ్ ఫోర్తో ఉపయోగించడం జరుగుతుంది. ఐ హ్యావ్ స్పోకెన్ అవుట్ బై రీడింగ్ ఆన్ లేదా ఇన్ ద న్యూస్ పేపర్. నేను న్యూస్ పేపర్లో చదివి చెప్పాను. షీ హ్యాస్ డన్ ద వర్క్ బై ఆస్కింగ్ మునిరాజ్. ఆమె మునిరాజ్ని అడిగి చేసింది. ఇలా అడిగి చదివి నిలబడి అంటుంటాం. నిలబడి చెప్పండి లేదా చదివి చెప్పండి లేదా అడిగి చేయండి అంటుంటాం. ఇలా అడిగి లేదా చదివి లేదా నిలబడి లేదా ఇచ్చి వచ్చి అనే అటువంటి పదాలను మనకు తెలియజేయడానికి బై తర్వాత మనం ఎప్పుడైనా కానివ్వండి వెర్బ్ ఫోర్ని తీసుకోవడం జరుగుతుంది. అనగా ఇంగ్ ఫామ్, గోయింగ్, మీటింగ్, లెర్నింగ్, టీచింగ్. ఇక్కడ ఈ రెండు సెంటెన్సెస్లో చూడండి బై రీడింగ్ అనగా చదివి, బై ఆస్కింగ్ అనగా అడిగి. ఇలా అడిగి చదివి నిలబడి వచ్చి ఇచ్చి అనేటువంటి పదాలను తెలియజేయడానికి ఆరవ రకంగా బై అనే పదంతో పాటు వెర్బ్ ఫోర్ని ఉపయోగించడం జరుగుతుంది. బై మై సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, అవర్ సెల్ఫ్స్, దెమ్ సెల్ఫ్స్, యువర్ సెల్ఫ్స్. ఐ విజిటెడ్ సుద్దపల్లి బై మై సెల్ఫ్. నాకు నేనే సుద్దపల్లికి వెళ్ళాను. యూ షుడ్ డూ ఇట్ బై యువర్ సెల్ఫ్. నీకు నువ్వే దీనిని చేయాలి. ఇలా ఏదైనా ఒక పనిని చేయడానికి మనం చెప్తుంటాం మీకు మీరే, నాకు నేనే లేదా నీకు నువ్వే, వారికి వారే, అతనికి అతడే, ఆమెకు ఆమె అనేటువంటి పదాలతో చేయడం అని తెలియజేయడానికి బై అనే పదాన్ని ఉపయోగించి దాని తర్వాత మై సెల్ఫ్ లేదా హిమ్ సెల్ఫ్ లేదా హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, అవర్ సెల్ఫ్స్
దెమ్ సెల్ఫ్స్ యువర్ సెల్ఫ్స్ ని మనం ఉపయోగించడం జరుగుతుంది. బై అనగా మీదుగా లేదా గుండా. హీ గోస్ బై మునిరాజ్ హౌస్ డైలీ ఆన్ హిజ్ వే టు స్కూల్. అతడు ప్రతిరోజు మునిరాజు వాళ్ళ ఇంటి మీదుగానే స్కూల్కి వెళ్తాడు. ఐ హ్యావ్ కమ్ బై దేర్ హౌస్. నేను వాళ్ళ ఇంటి మీదుగానే వచ్చాను. మనం మీదుగా లేదా గుండా అంటే ఎప్పుడైనా కానివ్వండి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్తున్నప్పుడు మధ్యలో మనకు తెలిసిన వాళ్ళ ఇల్లు కానీ ఆఫీస్ కానీ ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్లకుండా వాళ్ళ ఇంటి దగ్గర నుండే మనం వెళ్తూ ఉంటాం. ఇలా మనం వాళ్ళ ఇంటి దగ్గర నుండే నేను వచ్చాను, వాళ్ళ ఇంటి దగ్గర నుండే వెళ్తాను, ఇలా దగ్గరి నుండే ఏదైనా ఒకటి ఆఫీస్ దగ్గర నుండి లేకపోతే ఇంటి దగ్గర నుండే వెళ్తాను అనేటువంటి పదాన్ని మనం తెలియజేయడానికి మీదుగా లేదా గుండాన్ని ఉపయోగించడం జరుగుతుంది. మీదుగా అంటే మనం కొన్ని సందర్భాలు చెప్తుంటాం, వాళ్ళ ఇంటి మీదుగానే వచ్చాను, వాళ్ళ ఆఫీస్ మీదుగానే వచ్చాను అంటుంటాం. ఇలా దగ్గర నుండి అని తెలియజేయడానికి మీదుగా లేదా గుండాని ఉపయోగించడానికి మనం బై అనే పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది. బై ద టైం అనగా లోపే లేదా ముందే. ఐ హ్యావ్ గివెన్ హిమ్ బై ద టైమ్ హీ వెంట్. అతడు వెళ్లే లోపే నేను అతనికి ఇచ్చాను. షీ హ్యాస్ టు గో బై ద టైమ్ హీ కమ్స్. అతడు వచ్చే లోపే ఆమె వెళ్ళాలి. ఇలా లోపే లేదా ముందే అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి బై ద టైమ్ ని ఉపయోగించడం జరుగుతుంది. బై డింట్ ఆఫ్ అనగా కారణం చేత లేదా ఉన్నందువల్ల. హీ సక్సీడెడ్ బై డింట్ ఆఫ్ హార్డ్ వర్క్. అతడు కష్టపడిన కారణం చేత సాధించాడు. బై డింట్ ఆఫ్ గ్రేట్ పేషెన్స్ షీ గ్రూ అప్ హర్ చిల్డ్రన్. గొప్ప ఓపిక ఉన్నందువల్ల ఆమె తన పిల్లల్ని పెద్దవాళ్ళని చేసింది. ఇలా కారణం చేత లేదా ఉన్నందువల్ల అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి బై డింట్ ఆఫ్ ని ఉపయోగించడం జరుగుతుంది. బై ద బై అనగా అన్నట్టు. యువర్ బ్రదర్ ఈజ్ సో హ్యాండ్సమ్ బై ద బై యువర్ బ్రదర్ హ్యాస్ కమ్. మీ సోదరుడు అందంగా ఉంటాడు అన్నట్లు మీ సోదరుడు వచ్చాడు. ఇలా మనం ఏదైనా ఒక మాట్లాడుతున్నప్పుడు ఏదైనా ఒక సంభాషణలో ఉన్నప్పుడు అనుకోకుండా అన్నట్టు అని చెప్పి వేరే అటువంటి వాక్యాన్ని మనం తీసుకొని చెప్తుంటాం. ఇలా ఒక విషయం గురించి మాట్లాడుతూ మధ్యలోనే ఆ విషయాన్ని ఆపేసి అన్నట్లు అని చెప్పి మరొక విషయాన్ని చెప్పడానికి ఇలా మనం బై ద బైని ఉపయోగించడం జరుగుతుంది. బై ద బై అనగా అన్నట్టు అని అర్థాన్ని వివరించడం జరుగుతుంది. బై అండ్ బై అనగా తొందరలో లేదా కొద్ది కాలంలో. హీ విల్ బి కమింగ్ బై అండ్ బై. అతడు తొందరలో వస్తున్నాడు. ఇలా తొందరలో లేదా కొద్ది కాలంలో అని తెలియజేయడానికి బై అండ్ బైని ఉపయోగించడం జరుగుతుంది. బై ఛాన్స్ అనగా అనుకోకుండా. ఐ హ్యావ్ మెట్ దెమ్ బై ఛాన్స్. నేను వారిని అనుకోకుండా కలిశాను. ఇలా ఏదైనా ఒక పనిని అనుకోకుండా చేయడం అని తెలియజేయడానికి బై ఛాన్స్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఇలా బైని మనం ఈ వీడియోలో 13 రకాలుగా నేర్చుకోవడం జరిగింది.